హలో గైస్, ఇవాళ అయితే మనం అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ఇక్కడైతే డిఎఫ్జి ఇచ్చాడు. మా బ్రదర్ డిఎఫ్జి గిల్ అయితే ఉండదు. కాకపోతే ఇవాళ అయితే మనం దిగోతో బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. కొత్తగా 9th anniversary అయితే వచ్చేసింది. ఇది మన ఛానల్లో ఫ్రీ ఫైర్ కి సంబంధించింది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం మ్యాచ్. అయితే మనకు కొత్తగా ఈవెంట్ వచ్చేసింది. ఈ బండిలో ఇమోట్ అయితే తీసుకున్నాను. స్టోర్ లోకి ఎంత మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ చేశాడు. మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో కొత్తగా ఏమన్నా తెచ్చినా అప్డేట్ చేసిన మనకు మ్యాజిక్ క్యూబ్ ఇస్తాడని అర్థం. అది కన్ఫామ్ గైస్. ప్రతి దివాళీకి మ్యాజిక్ క్యూబ్ ఇచ్చే ఈవెంట్లు ముందు మ్యాజిక్ క్యూబ్ ఇస్తాడు. ఈవెంట్లు ఆ ఈవెంట్లు వచ్చే ముందు కన్ఫామ్ గా అప్డేట్ చేస్తాడు. కావాలంటే వదిలి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. అది నిజం. అంటే మనకి ఇప్పుడు మ్యాజిక్ క్యూబ్ ఇవ్వబోతున్నాడు. 99% అయితే ఇవ్వబోతున్నాడు. ఇప్పుడైతే మనం టీవీ టవర్ దగ్గర అయితే దిగుదాం. ఇప్పుడైతే బొయ్య వచ్చేదాకా ఆడేది తగ్గేది. టీవీ టవర్ లో అయితే మనం దిగబోతున్నాం. టీవీ టవర్ ఇక్కడైతే ఎనిమిది దిగుతారు. ఆహా, పక్కనే కూడా దిగాడు. గుడ్ గుడ్ గుడ్. ఫీల్ చేసుకోవాలి ఫస్ట్. కిల్లు దెబ్బిండు కాదు బాట్ గాడు. ఓకే, ఇతర మా brother అయితే MP5 తెచ్చేసాడు. MP5 అయితే మనకి బాగా ఆడతాం అన్నమాట. అంత బాగా కాపాడైతే సో మాస్టర్ అయితే కంప్లీట్ చేస్తాం. మా MP5 అయితే బాగానే ఆడతాం. ఇక్కడైతే ఇది ఉంది. కాశీ వేసి నాకు కాశీ వేసి కాశీ వేసుకొని రాలేదు ఇవాళ. పైకి రా, పైకి రా, పైకి రా. ఎనిమిస్ ఉన్నారు. ఫుట్ స్టెప్స్ అయితే వినపడుతుంది. ఎనిమిస్ ఉన్నారు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. చెప్పే ఎనిమిస్ ఉన్నారు, వెళ్ళిపోమని. ఆహా, -25 నా హీరోకి ఎలా హీరోకి 5 ని నువ్వు దించేసాలాగా ఉన్నావు. నువ్వు ఆగట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ అయినా గెలవడానికి చూద్దాం. నువ్వు నా కాశీ అయితే ఎంత ఉంది మన దగ్గర యాక్యురసీ స్క్వాడ్ అయితే వచ్చేసింది. స్క్వాడ్ అయితే పెట్టేసాను అనమాట. స్క్వాడ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే వీళ్ళ మైకులు అయితే ఆఫ్ చేస్తుంది. పక్కనే ఉన్నాడు. వాడైతే పీసీ ప్లేయర్ అనమాట. పీసీలో అన్న చాలా బాట్ లాగా ఆడతాడు. కాదు, ఫోన్లోనే ఆడతాడు. మనం అయితే ఇక్కడ పార్టీ వెన్యూ దగ్గర అయితే ఉన్నాం. దిగుతాం. ఏంటి యాక్సెప్ట్ చేయలేదు. అబ్బో చిచ్చి ఇప్పుడు తమ్ పెట్టేశారు. సారీ అంట. ఎవరమ్మా అక్కడ? తౌక్స్ ఎఫ్ఎఫ్ పార్టీ వెన్యూ. ఎస్ఎంజి గన్ పోయి అబ్బో స్క్వాడ్ నాకు తెలిసి దాదాపు స్క్వాడ్ లో ముగ్గురు అంతమంది వచ్చేసాం దెబ్బకి. ఒక ఎస్ఎంజి గన్ అయితే కావాలి నాకు. ఉందా ఎక్కడన్నా? చూడు, ఎస్ఎంజి గన్ నీ దగ్గర అక్కర్లేదు. నీ దగ్గర ఉంచుకో, నీకు కావాలి కదా.
దగ్గర ఉంచుకో. ఎస్ఎంజి దిగ్గాని నాకు దొరికితే తెలిసి ఇవ్వు అంతే. ఇక్కడ MP5 ఉంది, MP5 ఎక్కడ వస్తున్నా ఆగు MP5 బ్రో. ఓకే. ట్రోగన్ ఉంది తీసుకో కావాలా? షార్ట్ గన్ బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ ప్లేస్ తెలుసు, ఇది ఎందుకు పే చేస్తున్నాను. ఓల్డ్ ప్లేస్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వద్దు వద్దు, మన ఇద్దరం దగ్గరే ఉందాం. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వు. స్క్వాడ్ వస్తే లేపేస్తారు అన్న ఇక్కడ. డువో కొట్టే చట్టం ఉంది, కాకపోతే స్క్వాడ్ కొట్టే అంత మరీ లేదులే. ఏదో 1-2 కొడతా అట్లా అట్లా. అలా చెప్పుకోకూడదు. స్క్వాడ్ ఇట్లీస్ట్ స్క్వాడ్ ఇది. ఇట్లీస్ట్ ఎవరి మీద ఉంది? గ్లోవల్ ఇస్ రివీవింగ్ బ్రో. ఫుల్ కవర్ లోకి వచ్చాను. రా బ్రో. వద్దు బ్రో, స్క్వాడ్ బ్రో. ఓకే చెక్కేసారా? చెక్కేసా. నాతో పెట్టుకుంటే ఎట్లే ఉంటది. వచ్చి రేవి. తొందర. ఫాస్ట్. వచ్చాను కదా, ఆగు. వచ్చేసా. ఇక్కడే ఉన్నా. ముందు నువ్వు హీల్ చేసుకో. కింద లూట్ ఉంది, లూట్ చేసుకో. ఇద్దరిని లేపేసా అక్కడ. బాటుగా ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. నేను ఊపుకుంటానా? లేపేసా. ఒక్కనే చూసాను. వాడు ఏం చేశాడంటే నా మీద. నేను ఫస్ట్ ఒక్కడనే చూసాను. వాళ్ళు ఫైట్ చేసుకున్నారేమో అనుకున్నా, తర్వాత తెలిసింది వాళ్ళు ఫ్రెండ్స్ అని. రివైవ్ ఇచ్చుకోవడానికి వస్తే ఆ స్క్వాడ్ రివైవ్ చేయడానికి వచ్చేసారు. వీళ్ళు ఎవరికన్నా నాతో కలిసి కొలాబరేషన్ అవ్వాలని, నాతో కలిసి వీడియో చేద్దామని అనుకుంటే మీ ఐడియాల కింద కామెంట్ చేయండి. నువ్వు రావయ్యా, ఇంకా ఇక్కడే ఉంటావేంది? జోన్ బ్లాక్ పెట్టాను. నేను కూడా పెడుతున్నా. ఎక్స్ట్రా హీల్ పెట్టాను. నేను జోన్ బ్లాక్ పెట్టు. ఎక్స్ట్రా హీల్ నేను పెట్టేసా. నేను ఆర్మర్ అది పెట్టేసా. ఏం పెట్టింది? కార్డు ఉంది, కావాలా? వాడుకో, అది బాగుంటది. కార్డు బాగుంటది. ట్రోగాను అది షార్ట్ గన్. కార్డు అది కూడా అంతే. బ్రో, దగ్గర ఉంటేనే వాడిద్ది. అది కూడా ఏఆర్ అయినా చెప్పనండి. నువ్వు కావాలనుకుంటే తీసుకో. ఇక ఆ ఇంట్లో ఉంది, ఇందాక వచ్చిన ఇంట్లో, అది అనిమిషన్ ఇంట్లో. అది కార్డు పెట్టుకున్నా బ్రో. షాపింగ్ కార్డు అయితే పెట్టుకోలేదయ్యా. ముందు ఎనిమిస్ మనం కాస్తాం. మనం గాని రాపోయినా మన చేతిలో ఉన్న ఈ సైట్, ఈ నైఫ్ స్కిన్లు, మనకి కటాన స్కిన్లు దొరికిచ్చేస్తాయి. మనం అట్లీస్ట్ ఆడాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అర్జెంట్. వాళ్ళని రక్షించాలి, మనం వాళ్ళని సేవ్ చేయాలి. ఏంటి వాడొక్కడే పెద్ద తోపు అనుకుంటున్నాడు? ఏంటి స్క్వాడ్ మీదకి వెళ్తున్నాడు స్నైపర్ కి యాడ్ అయిపోవటం ఏంటి? తమ్ముడు రా ఇక్కడే. పాపం వాడు అక్కడే ఎట్లా మేనేజ్ చేసుకోగలడు? ఎవడు నెంబర్ 1 డీటాక్స్ గోడు? వస్తున్నా బ్రో మీ దగ్గరకే వచ్చేసింది హిట్ స్క్వాడ్. ఆర్డిఎక్స్ స్క్వాడ్ బ్రో. ఇది ఆర్డిఎక్స్ బ్రో. వెనకాల వెహికల్ ఫుల్ డ్యాన్ బ్రో. నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఫుల్ స్క్వాడ్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కూడా వచ్చేసరి ఇక స్క్వాడ్ వచ్చింది, వెనకాల స్క్వాడ్ వచ్చింది. ఈడు అయిపోయాడా? డీటాక్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. డీటాక్స్ ఇప్పుడు లేపేస్తాడు.
లేపుతారు బ్రో. నీకైతే రివ్యూ ఇస్తున్నాడు డీటాక్స్. అదే నేను వెళ్ళిపోతా అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నాకు తెలుసు. వెళ్ళిపోయి నాకు రివ్యూ ఇచ్చి వెళ్ళిపో బ్రో బ్రో బ్రో. టీమ్ బ్రో నైస్ బ్రో. టీమ్ అయిపోయింది. ఇంకో టీం ఉంది బ్రో కింద నా రివ్యూ దగ్గర. అక్కడ ఒక టీం ఉందా? డివో ఉంది. అది వెహికల్ వేసుకొని వెళ్ళిపోయింది. ఆ డివో నాకు రివ్యూ ఇచ్చేయచ్చు. ఆ డివో వెళ్ళిపోయింది. నాకు రివ్యూ ఇచ్చి ఇంకైతే రివ్యూ ఇస్తున్నా చూడు. నువ్వు ఇక్కడ ఎలా పడ్డావయ్యా అసలు? అక్కడ ఫుల్ నేను స్నైపర్ ఒక షాట్ వేసాం బ్రో వాడికి. అయ్యా వాడికి రివ్యూ తౌస్ గాడికి డిటాక్స్ కొంత రారా. వస్తున్నా ఉండు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నా? వెనకాలే ఉన్నా. నేను స్నైపర్ తో ఒక షాట్ ఇయ్యంలో నువ్వు ఫుల్ కొట్టేసాను. అబ్బా బ్రో బ్రో వాలే బ్రో. ఏవే కొట్టు బ్రో. ఏంటైనా ఏంట్రా రే దించేశారు వాళ్ళిద్దరు ఉన్నారు. నువ్వు చెప్పాను బ్రో వాలేసి ప్యాక్ వేసి రివ్యూ అని. ఆల్వేస్ ప్యాక్ చేసి రివ్యూ ఏంటి అసలు? నువ్వు ఏం ఆలోచించుకోకుండా స్నైపర్ పట్టుకుంటావు. గుడ్డెద్దులో వాళ్ళ మీద పోతావు. గుడ్డెద్దు చేయిలో పడ్డట్టు. గుడ్డెద్దు చేయిలో పడినట్టు డామన్ ఉన్నాడు. డామన్ వచ్చేసాడు. కొత్త ఈవెంట్ అయితే తిప్పుతున్నావు ఇట్లా. ఏడైనా వచ్చేసాడా? క్యాష్ పెట్టుకుని నువ్వు అర్జెంట్ గా. ఆఫ్లైన్ అనుకుంటా. డివో పెట్టు బ్రో. ఇక్కడ బిస్కెట్ అయిపోతుంది. దుబాయ్ అయితే పెట్టేసాం మరి నీ కోర్స్ మేరకు. కొత్త కొత్త యాక్టివిటీస్ అన్ని చేసి కంప్లీట్ మళ్ళీ వస్తే బాగుండు. పర్మనెంట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎస్విడి స్కిన్ బర్త్డే టోకెన్స్ కి సూపర్ స్కిన్ ప్లస్ డ్యామేజ్ డబుల్ మ్యాక్సిమం సూపర్ గా వచ్చే స్కిన్. ఎంత రోజులు ఉంటుందో కానీ ఇది మంచి ఎక్కిరేసి మంచి హెడ్ షాట్ కొట్టగలగే వాడాలి. నార్మల్ పీపుల్ వాడితే రికాయిల్ వచ్చింది దీనికి. అసలు చూసారా ఎక్కిరేసి మైనస్. దీనికి ఎక్కిరేసి మైనస్. చూడండి రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ నా చూస్తే అన్ని రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ డబుల్ డ్యామేజ్ ఎక్యురేసీ ఉన్న స్కిన్ ఎక్యురేసీ ఉన్నాయి. నేను ఎక్కువ చేసుకుంటా. చూడండి రేట్ ఆఫ్ ఫైర్ ఎక్యురేసీ. రేట్ ఆఫ్ ఫైర్ ఎక్యురేసీ నేను ఎక్కువ పెట్టుకునేది. ఎక్యురేసీ డబుల్ డ్యామేజ్ ఆడింది టైం కానీ ఇదే పెట్టుకున్నా పర్మనెంట్. రేట్ ఆఫ్ ఫైర్ 50 మ్యాచెస్ విన్స్ 2 మ్యాచెస్. ఇది ఎక్యురేసీ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్. ఇది డబుల్ ఎక్యురేసీ డ్యామేజ్ ప్లస్. ఇది ఎక్యురేసీ ప్లస్. నేను అన్ని ఇట్లానే పెట్టుకున్నాను. సొనారా మ్యాప్ వచ్చేసాడు అంత. వాడు ఎందాహం నుంచి అరుస్తున్నాడు. 63 ఒకడు ఫతేహాబాద్ యూఎంపీ. ఇక్కడైతే మనం కిల్ చేస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ఇమోట్లు వేస్తున్నారు. ఇది మరీ దారుణంగా. సొలారా లేకేస్తే మనం వచ్చేసాం. రైతు పెట్టుకున్న ఎక్కడైతే మనకి వాడం కదా. మనం ఎక్కడ దిగాలంటే ఇక్కడ దిగుదాం. ఎట్లయినా బూయా కొట్టాలి. చాలు మ్యాక్స్ అని దిగకపోతే చాలు చేతులు. అదంత దారుణమైన ఈవెంట్ ఎక్కడ ఉండదు. అసలు మ్యాక్స్ ఏమైనా ఏముంటాయి అసలు దిగంలోనే మ్యాక్స్ ఏమైనా ఏంటి వచ్చి అది పెడితే ఖచ్చితంగా ప్రో ప్లేయర్స్ చిరాకు వచ్చేసి దించేస్తున్నారు. అసలు బాడీ దించేస్తారు. అది బెటంలోనే ఆట అసలు దించేస్తారు. అసలు జస్ట్ వచ్చేసామో దించేసామో అనుకుంటున్నారు.
రేపు క్యాష్ కూడా అయితే చేస్తా ఉండు బ్రో. రేపు కూడా అయితే మనం అయితే వీడియో అయితే చేస్తాం, అది ఖచ్చితంగా. క్యాష్ చేసేసాను. ఆరా హార్దిక్ అంట ఎవడు, ఆరా హార్దిక్ ఏంట ఎవడు. నువ్వు అంత దూరంగా వెళ్ళిపోయిన అన్నాగమంటావేంటి అని, అని అన్నాగమంటావేంటి? ఎస్ఎంజి లేదు, షార్ట్ కంటే ఎనిమిది అయితే ఉన్నాడు, జాగ్రత్త. ఈ మ్యాప్ కార్డు పెట్టుకుంటే బాగుంటుంది, గన్ను ఎక్కువ మార్చేద్దాం. అరే ఎవరో వచ్చి దీన్ని ఓపెన్ చేశాడు, ఇక్కడ దీన్ని ఓపెన్ చేశాడు. నువ్వు ఓపెన్ చేసావేంటి దీన్ని? దీన్ని నేను ఎనిమిది ఓపెన్ చేశాడేమో అనుకున్నా. ఇంకా అయినా తెగిపోయింది. ఎనిమిది ఉన్నాడు రాయ్యా. ఏంటి అక్కడ ఇంట్లో దిగావు? నాకు వైబ్రేట్ అవుతుంది ఇక్కడ. ఓ నాకు కూడా వైబ్రేట్ అవుతుంది. దించేస్తున్నాడు. వెయిట్ మినిట్. పగలగొట్టు. దాబ్రో వాడైతే ఈ రూమ్ ఉంటాడు. జాగ్రత్త క్యాష్ అవుతాడు. ఫుల్ వైబ్రేట్ అవుతుంది. స్టెప్స్ ఫుట్ బ్రో వెనక నుంచి దించేస్తున్నాడు. నాకంట నువ్వు డ్యామేజ్ ఎంత ఇచ్చేవాడికి? బ్రో చూసుకో బ్రో, నీకన్నా 100 ఎక్కువ డ్యామేజ్ ఇచ్చా. 100 ఇస్తే ఏంటి బ్రో? ఇది భలే ఉంది అసలు. బ్రో ఇక్కడ ఇలాంటి వాళ్ళు, బ్రో ఇలాంటి కిల్చోళ్ళు ప్రతి టీమ్ లో ఉంటారు, ప్రతి ఒక్కరికి నాశనమే. రాయ్యా, నా దగ్గర ఒక్క ఎస్ఎంజీ గన్ లేదు, లూట్ చేద్దామంటే. ఎస్ఎంజీ గన్ విఎస్ఎస్ ఉంది లూట్ బాక్స్ లో, చూసుకో. బుల్లెట్లు ఇస్తా. విఎస్ఎస్ అంత బాగోదు. ఎస్ఎంజీ బుల్లెట్స్ సరే తీస్తున్నా. వచ్చేసాయి. ఏంటి నాకు రావట్లేదు. కింద దిగేసి అటే వెళ్తున్నావు బ్రో. అటు వెళ్దాం, లోపలికి వెళ్దాం వచ్చేసే. నువ్వు రాయా ఏంటి మరి? బతుకుతావా వెళ్తే? వాళ్ళు బతుకుతారా? వాళ్ళు బతకని. నువ్వేంటి మరి స్లోగా వస్తున్నావు? నీకోసం మరి నీ క్యాష్ ఉంచాలని నేను స్లోగా వస్తున్నా. నాతో పాటు కూడా రావచ్చు, అది ఆప్షన్ ఉంది, నీకు తెలుసా? మనమైతే నా బుల్లెట్లు అన్నీ వేసుకొని ఎందుకంత తొందర? మనం పోయే కొట్టాలంటే బూస్ట్ కొట్టు. సూపర్ వేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కాదు. వచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక్కడ ఉన్నాడు. వెళ్ళిపోయాడు బ్రో. పడుతున్నాను నన్ను పైన ఇక్కడ 105 పడ్డది. 105 పడ్డది. తొందర పోవాలి. ఫుల్ఫిల్ చేసేయి గోడ్. ఫుల్ఫిల్ చేసేయి. ఏంటయ్యా నువ్వు అసలు 105 బ్రో. తొక్కలో 105. ఇక్కడ ఇద్దరు బతికున్నారు. నువ్వు మెడికేట్ చేసుకున్నావు. వాళ్ళు గుడ్డెత్తులు గ్లోవాలు కూడా వేయకుండా కొడితే నరక్కి ఏం చేస్తారు నిన్ను? ఇది మరీ బాగుంది. ఇలాంటి వాడితో ఆడితే గెలిచినట్టు పోయాలి. ఏం చూసుకోలే. ఊహ 8,000 పైన పోతావు, గుడ్డెత్తులు గాలుతావు, డౌన్ అయితే వస్తావు. తప్ప నీకేం నువ్వేం చెప్తావు నాకు అర్థం కావట్లా. నాకు చేసినప్పుడు పోవాలా కామన్ సెన్స్ అంటున్నావు. నేను చేసినప్పుడు నువ్వు పోయినావు అక్కడ. వాడు వాలిసి ఏవేవి ఇచ్చిండు. నేను హీల్ కొట్టమను, హీల్ కొట్టా. మూట వేయాలి 8 కొట్టి.
ఏమంటావు బ్రో? టీం నాశనానికి నువ్వే కాదు. రేపు ఆడితే అయితే ఆడదాం. రేపు ఆడితే బూయా కొడుతుంది చూడు. ఫస్ట్ 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 మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కొట్టమని పెట్టాం. కొట్టం బ్రో. బన్నీ వచ్చాడు బ్రో. మీలాంటోడు అంటే టీం బన్నీ నాశనం వచ్చాడు బ్రో. అయిపోద్ది. బ్రో బన్నీ వచ్చాడు, బన్నీ వచ్చాడు. ఇవన్నీ వస్తాయిందే బన్నీ అని కొట్టాలి బ్రో ఎట్టయినా. బిటా అంట 73 లెవెల్. నోబితా కార్టూన్ పేరు అయితే డోరేమాన్. ఇక్కడైతే మనం బ్రెజిలియా దగ్గర దిగుతామా? బ్లాక్ ఫ్రైడేనా? బ్లాక్ ఫ్రైడే అంట. వెండింగ్ మిషన్స్ ఆర్ సెల్లింగ్ మోర్ ఐటమ్స్ విత్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఉంటది ఇవాళ. ఛాన్స్ ఇక్కడైతే దిగుతాం కొండపైన. ఎక్కడికి కొండపైన ఇక్కడ ఎనిమిస్ బాగానే ఉంటారు. ఉంటారు దిగుతున్నారు ఏంటి స్కామ్లో. ఆరెంజ్ 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 అయితే ఎనిమిస్ కొన్ని మంది బిజినెస్ బిజినెస్ చెప్పు. బిజినెస్ చేయబో నీకాడ బ్రో M4 ఏమన్నా ప్లాస్మా. అసలు విఎస్ఎస్ అంత చెత్త ఏమీ లేదండి. ఓడిపోవడానికి గల కారణం అదే. ఏ MP40 MP5 ఉంటే లేపేసామని. P90 ఉన్నా లేపేసామని. ఎక్కడ 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 అక్కడ నుంచి వస్తుంది. విఎస్ఎస్ నాకు అసలు వద్దు. నాకు అస్సలే వద్దు. కిందకి వెళ్దాం పద. కింద పద వెళ్దాం. కిందకి వెళ్దాం పద. డ్రాప్లు ఎక్కడైనా పడితే చెప్పు. అక్కడ అన్లిమిటెడ్ స్నైపర్ బ్రోజర్ అన్లిమిటెడ్ సూపర్ ఉంటాయి. లెవెల్ 99 వెపన్స్. ఇక్కడైతే మనం వచ్చేసిన డబల్ వెక్టర్ ఉంది. మనం డబుల్ వెక్టర్ బెస్ట్ గన్నే కాకపోతే లాంగ్ రేంజ్ ఒప్పుకుని ఉండాలని. షార్ట్ రేంజ్ బెస్టే కానీ మంచి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిల్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఎక్యురసీ డబుల్ ఉండాలి. డ్యామేజ్ తక్కువ ఉన్నా కానీ మీరు స్కిల్ చూసుకోవాల్సింది డబుల్ రేట్ ఆఫ్ ఫైర్. షార్ట్ గన్ బుల్లెట్లు స్నైపర్ బుల్లెట్లు యాడ్ అయిన ఉంటే చెప్పు. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఎక్యురసీ మీరు చూసుకోవాలి. గాల్లో దగ్గర డ్యామేజ్ అయితే పడిద్ది కదా. షార్ట్ గన్ బుల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. చేస్తున్నా మనకు కావాల్సింది ఎక్యురసీ రేట్ ఆఫ్ ఫైర్ అంతే. ఆడాలంటే బాగా ఆడాలంటే నేడు అయితే కావాలి మనకి. తీసుకున్నావు నేడు? బ్యాగ్ లో పనికిరాని వెపన్స్ ఉంటాయి కానీ నీ దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి? స్నైపర్, షార్ట్ గన్, ఏఆర్ కానీ SMG బుల్లెట్లు కానీ ఉంటే బయటకు పారే. నేను తీసుకుంటా. ఏమీ లేవు. ఇంకా 1 minute సేపాలం ఉంది. ఎందుకు అది ఓపెన్ చేయడం? ఓపెన్ చేస్తే లెవెల్ 4 వేస్ట్ అన్నా దొరుకుతుంది. లెవెల్ 3 బ్యాగ్, లెవెల్ 4 వేస్ట్ అవసరం లేదులే. లెవెల్ 3 బ్యాగ్ నా దగ్గర ఉంది. వెహికల్ ఎత్తుకో బాగా. డ్రాప్ పడ్డది అనుకుంటాయి. డ్రాప్ బ్రో క్యాష్ తెంపేస్తున్నావు పడ్డాను. అవసరం లేదన్నా అక్కడేందో నిలబడ్డా. ఇగో ఎక్కడ డ్రాప్ ఉందా? అక్కడక్కడ. ఓకే ఓకే ఓకే. రోజా దొరికితే ఇవ్వు నాకు. ఆ డ్రాప్ వద్దు, చాలా లేట్ పెట్టిద్ది. నార్మల్ డ్రాప్ లో ఉంటే చెప్పు. వెహికల్ అక్కడ అక్కడ ఆ ఇళ్ళ కాడ వెహికల్ నా కాడ 100 కాయిన్స్. నీ కాడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 days అలా చేస్తా.
టైం అయిపోయిందా చూడు. ఆ, అయిపోయింది. దానికి వేస్తారు ఎవరైనా. తగిలిద్ది బ్రో. అబ్బా బ్రో, వా 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 వా. నేను వెళ్ళి నీకు రివైవ్ వస్తా. రొంత మంచిది కాదు. చెప్పా కదా బ్రో, ఆరెంజ్ ఆరెంజ్ బ్రో అది అని. ఆరెంజ్ బ్రో లేదు, గీరెంజ్ బ్రో లేదు అక్కడ. కరెక్ట్ గా అన్లాక్ చేసిన టైం వచ్చారు ఆయన. ఆహా ఆహా అయిపోయినాడు. 1v2 కొట్టేసే బ్రో. వాళ్ళు ఎంత దూరం పోయినా హెడ్ షాట్లు ఆగుతారు లేదు. 1v2 ట్రై చేయటం బెటర్. అగ్నిగా సూపర్ స్కిన్ ఉంది బ్రో, ఎందుకు బ్రో? కొట్టేసే బ్రో. కొట్టేసి అక్కడ వాళ్ళ దగ్గర M60 ఉంది. ఇక ఎంత ప్లేస్ అయింది బ్రో? 1 ప్లస్ అయింది, ప్లస్ అయింది, 3 ప్లస్ అయింది. అది ఉండే బ్రో, ఉండే. అన్లాక్ చేద్దామని చెప్పి బ్రో, ఆగు బ్రో. ఈ రివైవ్ బదులు అప్డేట్ ఉన్నాడు. ఇక్కడ రివైవ్ ఉందిగా, అది ఆ బాట్ ను వదిలిన రివైవ్ ఇచ్చేదిగా. ఆ బాట్ బిఆర్ లో రివైవ్ నీకు తెలీదా? అప్డేట్ ఉన్నాడు, రేసర్ ఉన్నాడు, జస్వి బాయ్ ఉన్నాడు. ఏంటి ఒక్కడు రావట్లా అసలు. కూడా ఉన్నాడు. అందరూ ఆఫ్లైనా నాకు తెలిసి. రావట్లా వాళ్ళు. స్టార్ట్ చేస్తున్నాను. ఒక్క మ్యాచ్ అసలు తీసుకుపడుతుంది నీతో ఆడుతుంటే. చాలా దారుణంగా ఆడుతున్నాను. చాలా దారుణంగా ఆడుతున్నాను. అయినా అసలు నువ్వు అన్లాక్ చేయమంటే అన్లాక్ చేశాను నేను. వాళ్ళు నా మీదకి వచ్చారు. ఒక్క మ్యాచ్ కాదు, ఇప్పుడు ఆడిన ప్రతి మ్యాచ్ లో నీ డామేజ్ నా డామేజ్ చేద్దామా? ఒక్క మ్యాచ్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్ని మ్యాచ్లు ఎప్పటిదాకా ఆడిన మ్యాచ్లు నేను. ఎస్కేఎస్ 7th ర్యాంక్ అంటే ఇది. రీజన్ ప్లేయర్ వచ్చిన 144. బ్యాటిల్ రాయల్ రీజియన్ వచ్చిన బ్యాటిల్ రాయల్ 144 అంటే మనం ఏ 1000 200 ఏ 1200 ఎక్కడ ఇప్పుడు దిగితే బుల్సైలో పోతాం బ్రో. దగ్గరలో అయితే దిగుతాం. గ్రేవ్ యార్డ్ దిగుతాం, కన్ఫర్మ్ గ్రేవ్ యార్డ్. ఏదో అట్లా ఏది మళ్ళీ యాంగిల్ అడిగిస్తున్నావు? యాంగిల్ ఎటు ఇప్పుడు ఇది ఎక్కి ఇక్కడ 2 నువ్వు స్ట్రైట్ ఇల్లు ఎత్తుకు, నేను ఈ ఇల్లు ఎత్తుకుంటా, లూజ్ చేసుకొని లాంచ్ ప్యాడ్ వేసుకునే స్ట్రైట్ ఇల్లు ఈ వుడెన్ ఇంట్లో. మరీ 8 దిగితే నరికేస్తారు. ఏమీ లేదు ఇక్కడ. నీకేమైంది క్యాసీ? ఇక్కడ వుడ్ బేకర్ ఇచ్చానా? ఏం వద్దులేదని ఫస్ట్ వచ్చి ఎక్కడ ఇదేం బయట ఉంటే ఈ చేతిలో MP5 ఉన్నట్టుంది. MP5 కాదు, లేదు నా చేతిలో MP5 లేదు. స్నైపర్ ఉంది ఇక్కడ. ఇది గ్రేవ్ యార్డ్ లోకి వెళ్తుంది. పెట్టు, గ్రేవ్ యార్డ్ లో పెట్టు చాలు. నువ్వు నా పక్కన ఉండయా, నా పక్కన క్యాన్సిల్ చేసుకుని ఎప్పుడు నా పక్కన ఉంటే చాలు. మనం ఆటోమేటిక్ గేమ్ గెలుస్తాం. మనం గేమ్ ఆడిపోవడానికి గల కారణం ఎవరో కాదు, మనం ఇప్పటిదాకా ఓడిపోవడానికి గల కారణం పక్కన ఎన్నిస్తున్నారా? ఏంది నాకు అది నీకు కాలుతారా అబ్జర్వేటరీ నుంచి స్నైపర్లు వేసుకుని? షాపింగ్
షార్ట్ గన్ కూడా దొరికితే చెప్పు. స్కోప్ 4x ఉండకపోయాను. ఎస్కేఎస్ కి మాస్టర్ వాడకుండా కట్ చూసిన అట్లా దొరికింది, ల్యాండ్ మైన్ ల్యాండ్ మైన్ దొరికిందా? అట్లా అయితే ఇక్కడ పెట్టు, ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ 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 రా, కొద్దిగా కొద్దిగా వెనక్కి, కొద్దిగా కొద్దిగా రైట్, వెనక్కి 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 రా, వెనక్కి ఇక్కడ 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 పెట్టు. నాకీ చెబుతా, ఎక్కడేగా నాకీ చెబుతా. అసలు మెట్ల కాడ ఎనిమిది చూసి కాల్తారు. ఇది ఎనిమిది వచ్చేదాకా ఏదో అదే ఫుడ్స్ వస్తున్నాయి. నేను వచ్చాయి ల్యాండ్ మైన్. క్యాసి నేను అందుకని చెప్పేసా, ఇగో ఇట్లా ఉన్నాం, ఎనిమిది వస్తే కాలవడానికి. రెడీ ఉన్నా. ఫుట్ బయటికి వెళ్ళమా. పైన ఒకటి దిగాడు, ఆ కిటికీలోంచి వస్తాడు. ఇగో నువ్వు ఇట్రా చెబుతున్నా, అట్నుంచి రావా, ఇటు నీ దగ్గర ఫుడ్ నువ్వు ఎందుకు కదులుతున్నావు? డ్రాపులు రా చెబుతా. లోపలికి వస్తే నేను కొట్టినప్పుడు నేను నన్ను కొట్టేస్తాను అంటే అసలు ఆగట్లేదుగా. ఒకడొచ్చిండు. కొట్టేసేయ్. వాడి దగ్గర క్రిమినల్ ఒకడు. ఏంటయ్యా అసలు మరీ దారుణం. లాస్ట్ లాస్ట్ మ్యాచ్ ఇదేనా? అయితే నాకు ఇంత ఆడబుద్ధి కావట్లా అసలు మరి. లాస్ట్ మ్యాచ్ ఏంట్రా అని లేదు అంతే. ఎస్ఎంజీ దొరికిందా నీకే ఇచ్చేది. అప్పటికి షార్ట్ గా ఎత్తుకున్నాం అనుకున్నా, ఆ టైంలోనే ఇన్వెస్ట్ వచ్చేసాయి. నువ్వు చూసుకోవాల్సింది, మరి అంత గుడ్డెద్దు చెవిలో పడ్డట్టే ఉంటుంది. ఆన్సర్ అయితే మరీ దారుణం. పొద్దున ఎక్కడ ఉండేవాడిని అంటే ఈ ఏం బోర్డు కన్నా ఎక్కువ ఉండేవాడిని పొద్దున అన్నప్పుడు. దానిలో కొద్దిగా దిగింది అంతే. నువ్వు వచ్చినప్పుడు మరీ ఆర్ఎక్స్ ఎవరు రిక్వెస్ట్ పెడుతున్నారు, యాక్సెప్ట్ చేసాను. చేసి డ్యూవో పెట్టు అయ్యా నువ్వు పెట్టేసి. అట్లా. హలో బ్రో. హలో బ్రో ఆర్ఎక్స్ బ్రో. హలో స్టార్ట్ చేశాను బ్రో. ఎవరు యూనిక్ గా అయిపోవచ్చు మనం. అప్పుడే మళ్ళా 3 రోజుల హలో బ్రో. హలో ఏడా నెక్స్ట్ మ్యాచ్ ఆడదామా? మన ఇద్దరు ఆడైతే ఆడదాం ఈసారి తగ్గితే చూద్దాం. బ్లాక్ రాకపోతే నేను ఎక్కడ పడతా అక్కడ చంపుతా.
స్లాంగ్ నాకొద్దు, ఎక్కడ పడితే అక్కడ దించా. కాబట్టి రేపు కూడా ఆడదాం ఖచ్చితంగా. హలో బ్రో. బ్రో చెప్పు. యాడ దింపుతావు నీ ఇష్టం మరి. గట్ట దింపు. బ్రో హలో. హలో బ్రో. అటు నుంచి దాటుతున్నావు ఆడకి. హలో బ్రో. చెప్పు. ఎవరు బ్రో మీదే నవాబేట. బ్రో? నవాబేట. ఓకే బ్రో. తీసుకున్నాడు అనుకుంటా. ఒక్కడే కదా మన స్క్వాడ్ ఉందాం, ఒక్కడే ఏం చేస్తాడు. ఓకే ఓకే బ్రో. ఇట్లా అంతా లేవు చేసుకున్నాం, మొత్తం లూజ్ చేసుకున్నాం. నాకు ఏం ఇక్కడ ఇతను ఉంచగా యాదమా నీకేం చేసుకుంటా. ఇప్పుడైతే ఇక్కడ దాకా వచ్చాం. ఇది అంత అవసరం లేదు మనకి. మినీ ఇది అంతే. ఎవరి దగ్గర ఫుడ్ అందులే దగ్గర ఫుడ్ వేసేయండి ఫుల్ కి. రిమోట్ లేండి. చూస్తున్నాడు. మీరు కూడా క్యాసి పెట్టుకొని వచ్చి ఉంటే బ్యాగ్ దొరికింది. ఇందాక నేను అక్కడ చూసా అనుకుంటా. అక్కడ ఫ్రంట్ పెద్ద ఇల్లు లేదు అక్కడ. నాకు దొరికింది. పైన క్యాంప్ వేయచ్చు. ఉక్కని దొరికింది అందరి దగ్గర. మన స్క్వాడ్ లో అందరి దగ్గర ఉంది ఉక్కను. చెప్పండి, పైన క్యాంప్ వేద్దాం ఎక్కడన్నా. 5 బిల్డింగ్ చూసి లాస్ట్ పోయే కొట్టేదాకా ఇది ఉంచుకోకూడదు. నీళ్ళు వెపన్స్ మన దగ్గర ఇల్లు దొరికితే మనం క్యాంప్ వేయకుండా వేసేది. ప్రోగ్రామ్ దగ్గర ఎస్ఎంజీ చేయట్లేదు. ఇది ఇవ్వలేదు బ్రో కూడా మరీ మైండ్ పోయింది. బ్రో అందరం ఒకే దగ్గర ఉన్నాం బ్రో. ఇంకొద్దు ఇక. జీబీ ఎక్కడైనా ఉంటే ఎత్తకండి. అందరం ఒకే దగ్గర సర్వే చేద్దాం. కానీ జీబీ ఎత్తుకు వెహికల్ కాదు, జీప్ కావాలి. జీబా రాండి, అట్లయితే వెళ్దాం. అందరు కాదు, అందరు. అవును. వస్తా పదండి వెనకాల. వస్తున్నాడు దగ్గరలో ఉన్నాడు. జోన్తో పాటు మూవ్ అవుదాం. ఎక్కడికి వెళ్దాం ఏంటి స్క్వాడ్ అంటే దగ్గర ఉంటేనే బాగుంటది స్క్వాడ్ అంతా. ఓకే బ్రో. ఓకే బూస్టెడ్
కూల్ కూల్ పోతే కూల్ డౌన్ రెడ్యూడ్ కూల్ డౌన్ రెడ్యూడ్ నువ్వు భలే మాడుతున్నావు కదా జీబు నువ్వు ఇట్లా బాగా వద్దు ఆర్స్ అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. అటు 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 చిప్కెళ్ళి అవతల వైపు అవతల వైపు అవతల వైపు లేదులే చూసాను కానీ. భలే గుద్ది 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 నువ్వే పేలు జీప్ని అసలు ఎనిమిది లేకపోతే నువ్వే పేలు అందరం చచ్చిపోతాం. తొందరగా 50 సబ్స్క్రైబర్స్ అయితే మా ఇంట్లో లైవ్ చేద్దాం కానీ తొందరగా మనకు అంత తొందరగా 50 సబ్స్క్రైబర్స్ అయితే అంత మంది. ఎందుకు వాళ్ళే ఇది ఎనిమిది చూసి ఇది ఒక్క రౌండ్ డ్యామేజ్ కి అంజలి ఎక్కడికి వెళ్తున్నా ఓకే బ్రో. మనకి ఎంత తొందర సబ్స్క్రైబర్స్ వస్తే అంత మంచిది. అయితే అదే గ్రోజర్ దొరికితే ఇవ్వండి అయ్యా, గ్రోజర్ దొరికితే ఇవ్వండి అయ్యా. ఏమి చిన్న నాకంత ఇచ్చేసాక బూస్ట్ బ్రో ఎనిమిది బ్రో. అక్కడక్కడ నీ దగ్గర అంజలి ఓకే బ్రో. అవును బ్రో. ఎనిమిది రాదే నాయనా. నువ్వు ఎక్కి పిన్ చేస్తే మీ ఎక్కడ అక్కడ వస్తాను ఎనిమిది ఎక్కడ ఉన్నారు. నేను లోపలే ఉన్నా, జీప్ లో ఎక్కేసాను. నేను జీప్ లోనే ఉన్నా, అందరం ఉన్నాం. రాండి ఎదుగుదాం, ఎక్కడ ఉన్నారు ఎనిమిది. లెవెల్ 3 బాగానే ఉంది. అంత లెవెల్ 3 వెస్ట్ వెస్ట్ కీ కీ అయితే దొరికింది నాకు, ఆర్సనల్ కి. ఇక్కడ స్నైపర్ ఏమో ఉంది, కావాలా? ఈ దగ్గర అంట ఎక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు? మా మ్యాప్ లో కాన్ రావట్లా. ఆహా అక్కడ ఉన్నావా? ఇచ్చుకోండి. నువ్వు తొందరగా ఇక్కడ నుంచి తీసి నీ కందులోంచి తీసి నువ్వు అర్జెంట్ కందులోంచి తీసి అసలు మంచి పని. మంచి పని. పైన క్యాంప్ పెట్టాను ఇక్కడ. వద్దు వద్దు వద్దు
అందులో కింద దిగితే మంచిదేమో. కిందనే కాదు బ్రో, నువ్వు జోన్ బ్రో అది. బ్రో ఎనిమి బ్రో ఒకడు అక్కడే ఉన్నాడు బ్రో ఇక్కడ. బ్రో, ఏమున్నారు వాడు? ఇంట్లో ఇంట్లో ఉన్నారు వాడు. ఇంట్లో ఉన్నారు వాడు. ఇంట్లో అంట పదండి వెళ్దాం. ఉన్నాడు. ఇప్పుడే మనం చెక్ చేసి వచ్చాము. స్కానర్ ఆన్ చేసా ఉంటే కనపడదు సరౌండింగ్స్ లో. స్కానర్ లో అయితే కానరాల వాళ్ళు. ఏంటి ఇంట్లోనేనా? ఓలే అనుకున్నాం ఉండగా. ఇది లూట్ చేస్తున్నా. గ్లోవన్ మేకర్ అప్గ్రేడ్ కానేదా? ఎందుకు దూకేసేప్పుడు బటన్ నొక్కితే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ బైక్ ఎక్కేసాడు ఏంటి? బ్రో వెళ్ళండి బ్రో మీరు వస్తా. ఇద్దరు బ్రో ఏం బ్రో ఆడతారు? బూస్ట్ కొట్టరే. హలో బ్రో, జాగ్రత్త నేను చెప్పా. బ్రో 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 ఇంట్లో గ్రీన్ క్రిమినల్ వేసా. అయిపోయాడా? ఇంకో 8 మంది ఉన్నారు. మాంస్ గాడు ఇంకో స్క్వాడ్ అనమాట. మనమే గెలవాలి, ఖచ్చితంగా మనమే గెలవాలి. ఇద్దరినైతే నాక్ చేసి అక్కడ మరి. బ్రో పక్కన తగ్గుతారు. చిన్న చిన్న మూవ్ అవుతాం మరి. జోన్ ఎక్కువ మనకెళ్ళే ఉంది. బ్రో అప్పుడే పోయినామంటే రాండి 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 రాండి, వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. కొద్ది జాగ్రత్త అంజలి. అంజలి ఒక్కడు వెళ్ళే జాగ్రత్త. కవరిస్తా అని నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేసి నువ్వు ఒక్కడు అట్లా ఉన్నావు అటు.
బూయా 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 మనమైతే బూయాతో అయితే వీడియో అయితే కంప్లీట్ చేద్దాం. వాళ్ళకైతే ఇదే బూయాతో అయితే వీడియో అయితే కంప్లీట్